నోకియా ఈ పేరు వినగానే మనందరికీ ఓల్డ్ నోకియా ఫోన్ గుర్తొస్తుంది. నోకియా 3310. ఇది జనాలెవరూ మర్చిపోలేని ఒక ఫోన్. అసలు ఈ ఫోన్ యొక్క బ్యాటరీ ఎప్పుడు డెడ్ అయ్యేదే కాదు, అండ్ కొన్ని 100 సార్లు పడినా కూడా చెక్కు చెదరకుండా అలానే ఉండేది. ఇది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో చెప్పడానికి దానికి సంబంధించిన మీమ్స్ మరియు ట్రోల్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ నోకియాకి ఏమైంది? ఒకప్పుడు సెల్ ఫోన్ ప్రపంచాలు నేలే నోకియా ఇప్పుడు అధోపాతాళానికి ఎందుకు పడిపోయింది? మనలో చాలా మంది నోకియా పని ఇంక అయిపోయిందని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే 2008 సంవత్సరం తర్వాత ఎప్పుడైతే ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ లాంచ్ అయ్యాయో ఈ స్మార్ట్ ఫోన్స్ ప్రపంచాన్ని ఏలడం స్టార్ట్ చేశాయి. కానీ నోకియా యొక్క స్టోరీ నిజంగానే ఎండ్ అయిపోయిందా? దీనికి సమాధానం నో అని చెప్తాను. ఎందుకంటే నోకియా ఒక సీక్రెట్ ఇనిషియేటివ్ ని తీసుకుంది. ఇది మళ్ళీ టెలికాం రంగంలో ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకురాబోతుంది. ఎవరైతే నోకియా పేరుని మర్చిపోయారో వాళ్ళందరూ తిరిగి నోకియా పేరుని గుర్తు చేసుకోబోతున్నారు. అండ్ దీనికి కారణం నోకియా 5G టెక్నాలజీలో తిరిగి రాబోతుంది. న్యూ టెక్నాలజీ, న్యూ ప్రొడక్ట్స్ మరియు న్యూ లీడర్షిప్ తో తిరిగి రాబోతుంది. అండ్ దీని ద్వారా నోకియా ఇప్పటికీ తన ఈ ఇండస్ట్రీలో ఒక శక్తివంతమైన ప్లేయర్ అని నిరూపించబోతుంది. కానీ వీటన్నిటి వెనుక ఉన్న పెద్ద సవాల్ ఏంటంటే నోకియా ఇదంతా ఎలా చేయబోతుందని. ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయిపోయిందన్న కంపెనీ ఇప్పుడు ఇంత పెద్ద కంబ్యాక్ ని ఎలా ఇచ్చింది? ఈ వీడియోలో మనం నోకియా యొక్క కంబ్యాక్ స్టోరీని తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఒక టెలికాం కంపెనీగా చలామణి అవుతున్న నోకియా ఒకప్పుడు పేపర్ మరియు రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉండేది. మీకు వినడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించొచ్చు, కానీ నోకియా యొక్క ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. 90s లో ఒక బోల్డ్ మూవ్ తో నోకియా టెలికాం రంగంలోకి ఎంటర్ అయింది. అండ్ ఇక్కడి నుంచే నోకియా యొక్క అసలైన ప్రస్థానం మొదలైంది. అసలు మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు, 1996 లో నోకియా యొక్క రెవెన్యూ $8.7 బిలియన్. అండ్ మొబైల్ ఫోన్ సేల్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి నోకియా ఎలాంటి రెవల్యూషన్ తీసుకొచ్చిందంటే దీని రెవెన్యూ $74 బిలియన్ కి రీచ్ అయింది. నోకియా యొక్క ఫోన్స్ ప్రపంచానికి రిలయబిలిటీ, డ్యూరబిలిటీ ఇచ్చాయి. అందుకనే దీని సేల్స్ అంత స్కై రాకెట్ అయ్యాయి. అప్పట్లో ప్రతి ఒక్కరూ దీని లాంగ్ లాస్టింగ్ బ్యాటరీకి మరియు స్టడీ డిజైన్ కి ఫ్యాన్స్ అయిపోయారు. నోకియా ఫోన్స్ అంటే జనాల్లో ఒక రకమైన నమ్మకం బిల్డ్ అవుతూ వచ్చింది. అండ్ రోజు రోజుకి ఎలాగైతే టెక్నాలజీ మారుతూ వచ్చిందో ప్రపంచంలో ఉన్న ప్రజల తాలూకా ఇష్టాయిష్టాలు కూడా మారుతూ వచ్చాయి. ఒకేసారి టెక్నాలజీలో వచ్చిన మార్పు కారణంగా ప్రజలందరూ అప్పుడు ఈ స్ట్రాంగ్ గా ఉండే ఫోన్స్ ని కాకుండా స్లిమ్ గా మరియు స్టైలిష్ గా ఉండే ఫోన్స్ ని చూస్ చేసుకోవడం మొదలు పెట్టారు. లేటెస్ట్ గా వచ్చిన అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫోన్స్ ని వాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవారు. సో నోకియాకి ఏదైతే డ్యూరబిలిటీ అనే ఫ్యాక్టర్ ఒక ప్లస్ పాయింట్ గా ఉండేదో అదే మైనస్ పాయింట్ గా మారింది. ఈ టెక్నాలజీలో వచ్చిన మార్పు కారణంగా నోకియా యొక్క సేల్స్ డ్రాప్ అవుతూ వచ్చేవి. 9 జనవరి 2007 అనేది మొబైల్ ఇండస్ట్రీలోనే ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకొచ్చిన రోజు. ఎందుకంటే ఇదే రోజున స్టీవ్ జాబ్స్ ప్రపంచం ముంగిట ఐఫోన్ ని లాంచ్ చేశారు. ఇది కేవలం ఒక ఫోన్ మాత్రమే కాదు, మొబైల్ టెక్నాలజీలోనే ఒక సరికొత్త చేంజ్ అని చెప్పొచ్చు. స్లీక్ డిజైన్, టచ్ స్క్రీన్ మరియు సీమ్లెస్ ఫీచర్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ ఈ డిజైన్ అనేది అప్పటి ఎగ్జిస్టింగ్ ఫోన్స్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఉంటూ ఉండేదన్నమాట. ఇది ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్ గా ఉండడంతో ప్రజలందరూ గందరగోళానికి గురయ్యారు. ఈ దెబ్బతో అప్పట్లో మొబైల్ ఇండస్ట్రీలోనే కింగ్ గా పరిగణించబడుతున్న నోకియాకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. అప్పట్లో నోకియా మేనేజ్మెంట్ కొంచెం ఆరగెంట్ గానే బిహేవ్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఈ టచ్ స్క్రీన్ ఫెయిల్ అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళు అనుకునేవారు అనమాట. అండ్ దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండడంతో మరియు ఈ డ్రాప్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఈ ఐఫోన్ ఫెయిల్ అవుతుందని చెప్పేసి నోకియా యొక్క మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. అండ్ అప్పటికి వాళ్ళ స్ట్రాంగ్ డిజైన్ మరియు డ్యూరబిలిటీ ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ పాయింట్ గా కొనసాగుతూ ఉండడంతో వీళ్ళు ఇది ఫెయిల్ అవుతుందేమో అని అనుకుంటూ ఉండేవారు. కానీ నోకియా తెలుసుకోలేకపోయింది ఏంటంటే అప్పటికి ప్రజల్లో ఒక మార్పు వచ్చిందనమాట. ఏవైతే స్ట్రాంగ్ మరియు సాలిడ్ గా ఉండే ఫోన్స్ నుంచి స్లీక్ మరియు స్లిమ్ డిజైన్స్ ని ఎక్కువగా ఇష్టపడడం మొదలు పెట్టారు కస్టమర్స్. యూజర్స్ కి టచ్ స్క్రీన్ తాలూకు ఎక్స్పీరియన్స్ చాలా నచ్చడం మొదలైంది. అండ్ అంతేకాకుండా ఐఫోన్ దాని మార్కెట్ ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టింది. అండ్ దీని కారణంగా స్మార్ట్ ఫోన్స్ తాలూకా డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ వెళ్తుండేది. నోకియా అప్పటికి కూడా తన ఆరోగెన్స్ ని కొనసాగిస్తూ ఇదేదో మార్కెట్ లో వచ్చిన కొత్త చేంజ్ కారణంగా అట్రాక్ట్ అవుతున్నారేమో అని చెప్పి ఇగ్నోర్ చేస్తూ ఉండేది అనమాట. అండ్ ఇదేదో టెంపరీ ట్రెండ్ గా పరిగణిస్తూ ఉండేది. కానీ అర్థం చేసుకోలేనిది ఏంటంటే ఇది టెంపరీ ట్రెండ్ కాదు, ఇది కంప్లీట్ ఒక టెక్నాలజికల్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. అండ్ నోకియాకి విషయం కొన్ని సంవత్సరాల తర్వాతే అర్థమైంది. అండ్ ఇలా అర్థమయ్యే సమయానికే చాలా లేట్ అయిపోయింది. ఐఫోన్ అప్పటికే ఒక సుపీరియర్ ప్లేయర్ గా మార్కెట్ ని లీడ్ చేయడం మొదలుపెట్టింది. అండ్ మిగతా కాంపిటీటర్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ ని తయారు చేయడంలో బిజీ అయిపోయారు. 2008 సంవత్సరంలోనే హెచ్టీసీ మరియు గూగుల్ కలిపి టీ మొబైల్ G1 ని లాంచ్ చేశారు. ఇది ఐఫోన్ యొక్క స్ట్రేట్ కాంపిటీటర్. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నోకియా ఈ మారుతున్న టెక్నాలజీతో ఎలా కంపీట్ చేస్తుందని. ఎందుకంటే అప్పటికి నోకియా యొక్క కాంపిటీషన్ కేవలం ఐఫోన్ తోటే కాదు, ఈ కొత్తగా వస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్స్ తో కూడా నోకియా కంపీట్ చేయాల్సింది. ఈ టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్స్ అనేవి మొత్తం మొబైల్ టెక్నాలజీనే పూర్తిగా మార్చేశాయి. సో నోకియా అప్పటికి చేయాల్సిందల్లా చేంజ్ కు అడాప్ట్ అవడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. సో నోకియా కూడా ఈ కాంపిటీషన్ ని తట్టుకోలేక N97 పేరుతో ఒక టచ్ స్క్రీన్ మొబైల్ ని లాంచ్ చేసింది. అండ్ దీన్ని ఐఫోన్ కిల్లర్ అనే పేరుతో ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. ఇందులో టచ్ స్క్రీన్ తో పాటు స్లైడ్ అవుట్ కీబోర్డ్ కూడా ఉంది. అండ్ అప్పట్లో ఇది ఒక యూనిక్ ఫీచర్ గా పరిగణించబడేది. ఇందులో ఐఫోన్ కన్నా ఎక్కువ స్టోరేజ్ ఇవ్వడంతో పాటు 5 మెగాపిక్సెల్ కెమెరా, GPS కూడా ఉంది. నోకియాకి ఫోన్ మీద చాలా ఎక్కువ నమ్మకం ఉండేది, కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం పూర్తిగా డిఫరెంట్ గా మారింది. ఐఫోన్ అనేది యూజర్స్ కి ఒక స్మూత్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేస్తుంటే ఈ నోకియా ఫోన్ మాత్రం యూజర్స్ కి టచ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ని అంతగా ఇవ్వలేకపోయింది. అండ్ స్క్రీన్ ఎలా పడితే అలా స్టక్ అయిపోతూ ఉండేది. అండ్ స్లైడ్ అవుట్ కీబోర్డ్ కూడా పూర్తిగా ఫెయిల్ అయింది.
అయింది. అండ్ ఇది ఫెయిల్ అవడం వెనుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే దీని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సింబియాన్ మీద రన్ అవుతుండేది. నోకియా కావాలంటే మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా ఆండ్రాయిడ్ ని తీసుకొని ఉంటే బాగుండేది. అండ్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది, కానీ దానికి బదులుగా సింబియాన్ ఆపరేటింగ్ సిస్టమ్ ని సెలెక్ట్ చేసుకుంది. ఈ సింబియాన్ అనేది నోకియా యొక్క పాత ఫోన్స్ లో కూడా యూజ్ అవుతూ ఉండేది. అండ్ 2009 లో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్ పక్కన ఈ సింబియాన్ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పాలి. ఇది పూర్తిగా కాంప్లెక్స్ గా ఉండడం మాత్రమే కాదు, అసలు ఫ్లెక్సిబుల్ గా కూడా ఉండేది కాదు. అండ్ దీని కారణంగానే నోకియా లాంచ్ అయ్యే సమయానికి కేవలం 500 అప్లికేషన్స్ మాత్రమే యాప్ స్టోర్ లో ఉండేవి. అండ్ అప్పటికే యాపిల్ యాప్ స్టోర్ లో 1 lakh కి పైగా అప్లికేషన్స్ అవైలబుల్ గా ఉంటూ ఉండేవి. దీనివల్ల N97 ఫోన్ మీద పీపుల్ తాలూకా ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది. ఏదైతే యాపిల్ ఐఫోన్ కి కాంపిటీటర్ గా నిలుస్తుందని అనుకున్నారో ఆ ఫోన్ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. నోకియా తాలూకా బ్రాండ్ ఇమేజ్ గానీ, నోకియా తాలూకా క్వాలిటీ హార్డ్వేర్ గానీ ఈ ఫోన్ ని కాపాడలేకపోయింది. దీనివల్ల కంపెనీ తాలూకా రెవెన్యూ 23% పడిపోయి 57 బిలియన్ కి చేరుకుంది. ఈ దెబ్బతో నోకియా కంపెనీ ఒక రియలైజేషన్ కి వచ్చింది. అదేంటంటే ఏదైతే టెక్నాలజికల్ రంగంలో రెవల్యూషనరీ చేంజ్ వస్తుందో ఆ చేంజ్ లో నోకియా వెనకపడ్డదని రియలైజ్ అయింది. సింబియాన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే నోకియాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా ఉండేదో అదే ఇప్పుడు బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ గా మారింది. సో ఇప్పుడు నోకియా కంపెనీలో ఈ సిచ్యువేషన్ లో ప్రతిదీ చేంజ్ చేయాల్సిన నెసెసిటీ నెలకొంది. ఈ చేంజ్ లో భాగంగానే స్టీఫెన్ ఎలాప్ ని CEO గా నియమించారు. ఎలాప్ అప్పటికి మైక్రోసాఫ్ట్ లో బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ గా ఉండేవారు. సో నోకియాని ఒక కొత్త డైరెక్షన్ లో తీసుకెళ్తారన్న నమ్మకం అప్పట్లో ఉండే బిజినెస్ ఫ్యాటర్నిటీ అందరికీ ఉండేది. వచ్చిన మొదటి రోజే ఎంప్లాయీస్ అందరినీ పిలిచి ఒక బర్నింగ్ ప్లాట్ఫామ్ స్పీచ్ ఇచ్చారు. ఇది ఎంప్లాయీస్ అందరిలో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ప్రెజెంట్ మనం ఒక బర్నింగ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నామని, మరియు మన కాంపిటీటర్స్ ఈ టెక్నాలజికల్ ఇండస్ట్రీనే పూర్తిగా మార్చేశారని చెప్పుకొచ్చారు. యాపిల్ అప్పటికే స్మార్ట్ ఫోన్ మార్కెట్ ని రీడిఫైన్ చేసిందని, మరియు డెవలపర్స్ అందరినీ ఒక స్ట్రాంగ్ ఈకో సిస్టమ్ లో పెట్టిందని చెప్పుకొచ్చారు. అండ్ ఈ స్పీచ్ లో సింబియాన్ OS తాలూకా ప్రాబ్లమ్స్ ను కూడా అడ్రస్ చేశారు. ప్రజెంట్ రన్ అవుతున్న ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మోడర్న్ స్మార్ట్ ఫోన్స్ కి సూటబుల్ కాదని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేవలం బ్రాండ్స్ మధ్యనే కాదు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, డెవలపర్స్ మరియు అప్లికేషన్స్ బేస్డ్ మీద కూడా కాంపిటీషన్ రన్ అవుతుందని ఆ స్పీచ్ లో హైలైట్ చేస్తూ చెప్పారనమాట. కానీ ఏదైతే స్పీచ్ నోకియాకి పవర్ ఇస్తుంది అనుకున్నారో అదే స్పీచ్ ఇన్వెస్టర్స్ లో మరియు కస్టమర్స్ లో నోకియా మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ని తీసుకొచ్చింది. ఈ స్పీచ్ బయటకు వచ్చేసరికి నోకియా ప్రొడక్ట్స్ మీద కస్టమర్స్ కి పూర్తిగా నమ్మకం పోయింది. దీని పర్యవసానంగా ఇన్వెస్టర్స్ నోకియాలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని రిటర్న్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. తద్వారా స్టాక్ మార్కెట్ లో నోకియా తాలూకా ప్రైజింగ్ లేదా వాల్యుయేషన్ అనేది తగ్గిపోతూ వచ్చింది. సో రక్షిస్తాడనుకున్న ఎలోప్ నోకియాని మరింత క్రైసిస్ లోకి నెట్టేసాడని చెప్పొచ్చు. అతని ప్రకారం క్రైసిస్ ఎప్పుడు ఆపర్చునిటీని క్రియేట్ చేస్తాదని నమ్ముకుంటూ ఉండేవాడు. సో ఒక డేరింగ్ స్టెప్ ని తీసుకున్నాడు. అదేంటంటే సింబియాన్ ప్లేస్ లో ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ని తీసుకురావాలని ఒక రెవల్యూషన్ పాస్ చేశాడు. సో అప్పటికందరిలో ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఏదొస్తుంది అన్న క్యూరియాసిటీ బిల్డ్ అయింది. అప్పటికే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మార్కెట్ లో చాలా త్వరగా పెరుగుతుంది. అండ్ యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ కి అతిపెద్ద కాంపిటీటర్ గా ఆండ్రాయిడ్ రెడీ అవుతుంది. సో ఎలాప్ కూడా ఆండ్రాయిడ్ ని ఆప్ చేసుకుని ఉంటే నోకియా ఇప్పుడు అతిపెద్ద ప్లేయర్ గా కొనసాగుతూ ఉండేది. కానీ దీనికి బదులు అతను చేసింది ఏంటంటే ఆండ్రాయిడ్ కి బదులు మైక్రోసాఫ్ట్ విండోస్ ని ఆప్ చేసుకున్నారు. ఇది నోకియా తొలక హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ గా పరిగణించబడుతుంది. యాక్చువల్ గా ఎలాప్ ఏం ఆలోచించాడంటే యాపిల్ కి ఒక ఎక్స్క్లూజివ్, అంటే దానికి మాత్రమే ఉండే iOS ఉంది. కానీ ఆండ్రాయిడ్ అలా కాదు కదా, మిగతా అన్ని ఫోన్స్ కూడా కామన్ గా ఉంటుంది. సో నోకియా కూడా ఇలా ఒక స్పెషల్ OS ఉండాలని చెప్పి మైక్రోసాఫ్ట్ విండోస్ కి ఆప్ చేసుకున్నారు. దీనిలో భాగంగానే ఫిబ్రవరి 2011లో ఎలాప్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అదేంటంటే సింబియాన్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో అది నోకియా నుంచి ఫేజ్ అవుట్ గా బయటకు వచ్చేస్తున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేశారనమాట. ఈ డెసిషన్ నోకియాకి ఒక కొత్త మార్గాన్ని అయితే చూపించింది, కానీ ఈ మార్గంలో చాలా డిఫికల్టీస్ ఉన్నాయన్నమాట. 2011 సంవత్సరం ఎండింగ్ వచ్చేసరికి లూమియా 800 మరియు లూమియా 710 ని నోకియా లాంచ్ చేయబోతుందని అనౌన్స్ చేసింది. ఈ రెండు ఫోన్స్ లోని విండోస్ 7.5 మ్యాంగో OS ని యూజ్ చేశారు. సో ఈ ఫోన్స్ తో తిరిగి నోకియా తన ప్రభావాన్ని మార్కెట్ లో చూపించొచ్చని అనుకుంది. ఈ ఫోన్ తాలూకా ఇంటర్ఫేస్ అసలు కస్టమర్స్ కి నచ్చేదే కాదు. ఈ ఫోన్ తాలూకా యూజర్ ఇంటర్ఫేస్ వాడడానికి చాలా కష్టంగా ఉండడంతో కస్టమర్స్ ఎవరు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. అప్పటికి ఆండ్రాయిడ్ మరియు iOS ఒక సింపుల్ ఇంటర్ఫేస్ తో జనాన్ని ఆకట్టుకుంటూ ఉంటే నోకియా మాత్రం దాన్ని కాంప్లికేట్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఈ OS కి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే దీనిలో సింగిల్ కోర్ ప్రాసెసర్స్ ని యూజ్ చేశారు. అప్పటికే ఆండ్రాయిడ్ మరియు iOS అనేవి డ్యూయల్ కోర్ మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్స్ మీద వర్క్ చేస్తున్నాయి. సో దీనివల్ల నోకియా తాలూకా స్పీడ్ మరియు పర్ఫార్మెన్స్ మార్కెట్ లో ఉన్న మిగతా ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ఉంటూ ఉండేది అనమాట. అండ్ అప్పటికే యూజర్స్ కి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ గా మారింది. బట్ నోకియా ఫోన్స్ లో ఫ్రంట్ కెమెరా ఉండేది కాదు. ఇవన్నీ లిమిటేషన్స్ ఒక ఎత్తు అయితే సింబియాన్ లాగే ఇందులో కూడా లిమిటెడ్ యాప్ తాలూకా యూసేజ్ ఉండేది. దీని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విండోస్ వర్షన్ ని తీసుకోలేకపోయారనమాట. అసలు దీని మీద వర్క్ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్టే ఉండేది కాదు. ఈ రెండు ఫోన్సే కాకుండా నోకియా ఈ విండోస్ వర్షన్ తో చాలా ఫోన్స్ ని లాంచ్ చేసింది. బట్ ఏ ఫోన్ కూడా సక్సెస్ అవ్వలేకపోయింది. స్టీఫెన్ ఎలాప్ ఏదైతే డెసిషన్ నోకియాని కాపాడడానికి తీసుకున్నాడో ఆ డెసిషన్ నోకియాకి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. నోకియా పొజిషన్ ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు 50% ఆఫ్ ద ఫోన్ మార్కెట్ అనేది నోకియా చేతిలో ఉండేది. అది కాలక్రమేణా 3% కి పడిపోయింది. సో దీని ద్వారా నోకియా ఇంకా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యే పొజిషన్ కి చేరుకుంది. అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా నోకియాకి చాలా ఎక్కువ పెరిగిపోయాయి. సో అప్పటికే
నోకియా వాటి మొబైల్ సర్వీసెస్ డివిజన్‌ని అమ్మేద్దామని డిసైడ్ అయింది. సో, ఈ అవకాశాన్ని గ్రాబ్ చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ అప్పటికే $7.2 బిలియన్ పెట్టి ఈ సర్వీసెస్‌ని కొనుగోలు చేసిందనమాట. సో, అప్పటి వరకు నోకియా సీఈఓగా ఉన్న స్టీఫెన్ ఎలాప్ మైక్రోసాఫ్ట్ తాలూకా ప్రెసిడెంట్‌గా మారిపోయాడు. అండ్ ఈ అక్విజిషన్ వల్ల నోకియా తాలూకా పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా మైక్రోసాఫ్ట్ కిందకి వెళ్ళిపోయారు. అండ్ మైక్రోసాఫ్ట్ లూమియా ఫోన్స్‌ని ఇంకా ఎక్కువగా లాంచ్ చేయడం స్టార్ట్ చేసింది. బట్ ఇది మైక్రోసాఫ్ట్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్‌గా నిలిచింది. ఈ అక్విజిషనే పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఒక 1 ఇయర్ వర్క్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ ఈ మొబైల్ డివిజన్‌ని షట్ డౌన్ చేయాలని డిసైడ్ అయింది. అండ్ అప్పుడు నోకియాకి ఒక కనువిప్పు కలిగిందనమాట. అదేంటంటే ఆండ్రాయిడ్ ఫోన్స్‌ని తయారు చేయాలని డిసైడ్ చేసుకుంది. అండ్ ఈ రియలైజేషన్ వచ్చేసరికి చాలా లేట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మార్కెట్‌లో మిగతా ప్లేయర్స్ అందరూ చాలా ఫాస్ట్‌గా మూవ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే నోకియాతో పోల్చుకుంటే మిగతా కంపెనీస్ అన్ని టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌లో చాలా ముందుకెళ్ళిపోయాయి. అండ్ ఆండ్రాయిడ్ స్పేస్‌లో చైనా కంపెనీస్ వాటి మోనోపోలీని పెంచుకున్నాయి. నోకియా ఈ ప్లేయర్స్ అందరిని అధిగమించాలని లేదా వాళ్ళతో కంపీట్ చేయాలని చాలా ట్రై చేసినప్పటికీ చేయలేకపోయింది. నోకియా తాలూకా మార్కెట్ పూర్తిగా పడిపోవడంతో అసలు ఇలాంటి ఒక బ్రాండ్ ఉందనే జనాలు మర్చిపోయారు. ఈ డౌన్‌ఫాల్ ఎలాంటిదంటే ఒకప్పుడు నోకియా ఫోన్ అంటే జనాలు కొనడానికి ఎగబడేవారు. అలాంటి బ్రాండింగ్ ఉండేది కంపెనీకి. బట్ ఇప్పుడు జనాలకి నోకియా అంటే అదేదో కొత్త బ్రాండ్‌గా పరిచయం చేయాల్సి వస్తుంది. కానీ నోకియా ఇక్కడితో ఆగిపోయిందనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే నోకియా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఎందుకంటే నోకియా బిజినెస్‌లో పార్ట్ అయిన ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్ నోకియాని తిరుగులేని స్థాయికి తీసుకెళ్లబోతుంది. అండ్ ఆ డివిజన్ తాలూకా పేరు ఎన్ఎస్ఎన్. దీని ఫుల్ ఫామ్ నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్స్. ఈ డివిజన్ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వర్క్ చేస్తుంది. 2014 సంవత్సరంలో స్టీఫెన్ ఎలాప్ మైక్రోసాఫ్ట్‌లో మర్జ్ చేద్దామని చూసినప్పుడు నోకియా కంపెనీ తాలూకా బోర్డ్ మెంబర్స్ ఒక బోల్డ్ డిసిజన్‌ని తీసుకున్నారు. అదేంటంటే ఎగ్జిస్టింగ్ నోకియా డివిజన్స్‌ని చూసుకునేందుకు రాజీవ్ సూరిని సీఈఓగా నియమించారు. రాజీవ్ సూరి నోకియాలో 1990లో జాయిన్ అయ్యారు. అండ్ 2009 నుంచి ఎన్ఎస్ఎన్ డివిజన్‌లో హెడ్‌గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇదే రాజీవ్ సూరి ఎన్ఎస్ఎన్ డివిజన్‌ని ప్రాఫిటబుల్‌గా మార్చారు. సో, అతని ఎక్స్‌పీరియన్స్‌ని మరియు అతని తెలివితేటల్ని పరిగణనలోకి తీసుకొని ఏదైతే కంపెనీ డౌన్‌ఫాల్‌లోకి వెళ్ళిపోతుందో ఆ కంపెనీని తిరిగి రేస్ చేసే నమ్మకంగా అతను కనిపించారు. రాజీవ్ సూరి తాలూకా విజన్ చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో నోకియా మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వడం చాలా కష్టమని అతను బిలీవ్ చేస్తూ ఉండేవాడు. అందుకని అతను నెట్వర్క్ సొల్యూషన్స్ మరియు 5G టెక్నాలజీ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఇదేదో పెద్ద ఫ్యాన్సీ మూవ్ అని చెప్పలేం. ఎందుకంటే ఇది కంపెనీని స్టెబిలైజ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. అతని ప్రకారం 5G టెక్నాలజీ అనేది నోకియాకి ఒక కొత్త మార్గాన్ని ఏర్పరుస్తుందని బిలీవ్ చేస్తూ ఉండేవాడు. అండ్ టెలికాం సెక్టర్ లో నోకియా తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే 5G టెక్నాలజీలో ఫస్ట్ ప్లేయర్ గా నిలవాలని అతను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేవాడు. సో ఈ నమ్మకంతో నోకియా దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నిటిని కలిపి 5G టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇన్వెస్ట్మెంట్ తోటే నోకియా రీఫ్ షార్ప్ ని స్టార్ట్ చేసింది. ఈ చిప్ ని 5G టెక్నాలజీ నెట్వర్క్ లో ఉపయోగించవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఈ చిప్ అనేది బేస్ స్టేషన్ మరియు యాంటీనాస్ లో తగిలిస్తారు. ఇది 5G సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకోవడం మరియు ట్రాన్స్మిట్ చేయడం చేస్తూ ఉంటుంది. దీని తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది డేటాని ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ చేయాలి. అంతేకాకుండా నెట్వర్క్ కెపాసిటీని కూడా పెంచాలి. దీనివల్ల ఏంటంటే నెట్వర్క్ తాలూకా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ రీఫ్ షార్ప్ తాలూకా బ్యాండ్ విత్ 84 గిగాబైట్స్ పర్ సెకండ్. ఇది మిగతా 5G చిప్స్ తో పోల్చుకుంటే 3 రెట్లు ఎక్కువ. అంతేకాకుండా దీని సైజ్ మిగతా చిప్స్ తో పోల్చుకుంటే 50% తక్కువ ఉంటుంది. అంతేకాకుండా పవర్ సేవింగ్ కెపాసిటీ అనేది 64% మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల మిగతా టెలికాం కంపెనీస్ అన్ని నోకియా తాలూకా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోవడానికి చూస్తున్నాయి. ఈ చిప్ మార్కెట్ లో ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ అయిన హువాయ్ మరియు ఎరిక్సన్ కంపెనీలను కూడా దాటుకొని నోకియా ముందుకెళ్తుంది. వరల్డ్ లోనే రంగంలో పెద్ద కంపెనీస్ అయిన AT&T, వోడాఫోన్ మరియు NTT డొకోమో లాంటి కంపెనీస్ తో నోకియా పార్ట్నర్షిప్ తీసుకుంది. ఇది సింపుల్ గా చెప్పాలంటే నోకియా దాని 5G టెక్నాలజీని మిగతా టెలికాం కంపెనీస్ కి అమ్ముతుంది. అండ్ మిగతా టెలికాం కంపెనీస్ దీని బెనిఫిట్ ని పొందుతాయి అనమాట. 2020 నాటికి నోకియా 100కి పైగా కంపెనీలతో అగ్రిమెంట్ చేయించుకుంది. అండ్ 2022 నాటికి నెంబర్ 319కి చేరుకుంది. చైనా కాకుండా మిగతా అన్ని దేశాల్లో 29% ఆఫ్ ద 5G మార్కెట్ అనేది నోకియా చేతిలో ఉంది. ఈ డీల్స్ కారణంగా నోకియా మళ్ళీ ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయింది. ఇదంతా కేవలం రాజీవ్ సూరి తాలూకా విజన్ మరియు డెడికేషన్ తో మాత్రమే సాధ్యమైంది. అండ్ నోకియా ఈ 5G టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయడం అనేది నోకియాకి బిగ్గెస్ట్ విక్టరీ అని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో మా ఛానల్ ని ఫాలో అవ్వండి. వాటి తాలూకా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.